కొద్ది గంటలు మాత్రమే సమయం. నెల రోజుల ఉత్కంఠకు ఇవాళ తెరపడబోతుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపై ఆధిపత్యం ఎవరిదో తేలిపోనుంది. మేయర్ హరివెంకట కుమారిపై కూటమి ఇచ్చిన అవిశ్వాస నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీ విదేశాల్లో క్యాంపులు తెరిచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడికి తరలించారు. ఇక శిబిరాల్లో ఉన్న వాళ్లను కట్టడి చేసేందుకు సీనియర్లను కాపలా పెట్టిన పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ 74 దాటేశామని కూటమి ప్రకటించుకుంటుంది. ఇక ఇటీవల 4 కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేయగా అందులో 3 జనసేనలో చేరిపోయారు. మాజీ మంత్రి అవంతి కుమార్తె సైతం ప్రియాంక కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఈ చేరికలు అన్ని తమకు ప్లస్ అని భావిస్తున్న టీడీపీ ఆఖరి నిమిషంలో ఏమైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే అవిశ్వాసం నెగ్గడం ఎలా అనే తర్జన భర్జనలో ఉంది. ఇక మలేషియా క్యాంప్ నుంచి వచ్చే కార్పొరేటర్లను నేరుగా భీమిలి రిసార్ట్స్ కు తరలించారు. అక్కడి నుంచే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి నేరుగా కౌన్సిల్ సమావేశానికి రప్పించాలి అనేది టీడీపీ ఆలోచన. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేయర్ పీఠం కూటమి కైవసం కావడం ఖాయం అనే ధీమా ఎమ్మెల్యేల్లో కనిపిస్తుంది. అటు వైసీపీ అవిశ్వాసం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించింది. ఇక పాన్ సింబల్ పై గెలిచిన 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. వీళ్లలో 25 మంది పార్టీ ఫిరాయించగా అనర్హత వేటుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇందులో భాగంగానే అందుబాటులో ఉన్న కార్పొరేటర్లకు నేరుగా ఈ క్యాంపులకు వెళ్లిపోయిన వాళ్లకు కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసింది. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని బలంగా విశ్వసిస్తున్న వైసీపీ ఈ వ్యవహారం అంతా ముగిసే వరకు కార్పొరేటర్లను క్యాంపులోనే కొనసాగించాలని నిర్దేశించింది. ఇప్పటికే కూటమి వైసీపీ సభ్యులపై ఆకర్ష ఆపరేషన్ కొనసాగుతూ ఉండగా ప్రతిపక్షం సైతం అధికార పార్టీ వైపు ఉన్న 2-3 కార్పొరేటర్లను వెనక్కి వస్తారని అంచనాలో ఉంది. ఇక ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురి చేయడం ద్వారా పెంచుకున్న బలంతో ఓటమి దౌర్జన్యాలకు పాల్పడుతుందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. అవిశ్వాసంపై వైసీపీ, కూటమి పార్టీలు ప్రతిష్టకు పోవడం, సంఖ్యాబలం విషయంలో ఊగిసలాట కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం. కేవలం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా ఇతరులు ఎవరూ జీవీఎంసీ చుట్టుప్రక్కల లేకుండా చర్యలు తీసుకుంటుంది. 300 మందికి పైగా పోలీసులను భద్రతకు వినియోగించాలని నిర్ణయించారు. ఇక సమావేశ ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాల సర్వేలెన్స్ లో ఉండేలా జాగ్రత్తలు పాటించారు. మేయర్ మీద అవిశ్వాస తీర్మానం జరుగుతూ ఉంది. ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతా ఉంది. ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు కాబట్టి ప్రజా తీర్పుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులైనటువంటి కార్పొరేటర్లు కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈరోజు కొంతమంది విహారయాత్రకి వెళ్ళి హ్యాపీగా వచ్చారు, కొంతమంది ఇక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మేయర్ని దించాలని చెప్పేసి కార్పొరేటర్ డిసైడ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్డీఏ అభివృద్ధి, ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో ముందుకెళ్తుంది కాబట్టి మేము అందరూ సపోర్ట్ చేస్తాం. సుమారు మద్దతు ప్రకటించిన వాళ్ళు 77 మంది ఉన్నారండి ప్రస్తుతానికి. ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఏమైందంటే వాళ్ళు భయపడిపోయి ఆ పార్టీ మీద నమ్మకం లేక మా పార్టీ వాళ్ళందరూ వెళ్ళిపోతారని భయంతో శ్రీలంక తీసుకెళ్లి పాస్పోర్ట్ దాచుకున్నారు కాబట్టి ఆ 30 మందిని ఉన్నారు. లేకపోతే వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వదలమనండి, ఒకసారి పాస్పోర్ట్లు ఇచ్చి మొత్తం వాళ్ళు కూడా వచ్చేస్తారు.